మా వాళ్ళని యోగా చేయమంటే వింత ఆసనాలన్నీ వేస్తున్నారు. నాకైతే అసలు తెలీదు యోగాలో ఇన్ని ఆసనాలు ఉంటాయని చెప్పేసి. వీడైతే అక్కడే పడుకుంటూ పోయాడు. అసలు మూమెంట్ ఏంటంటే మా యోగా డే రోజు మా కాలేజ్ చిన్న ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈడేంద్రా యోగా డే అంటున్నాడు, రీల్ ఈ రోజు పోస్ట్ చేస్తాడు అనుకుంటున్నారా? అదేలే మావా, ఆసనం వేసే సమయంలో నడుమైతే పట్టుకుపోయింది, అందుకే వీడియో లేట్ అయింది. ఇంకా కాలేజ్ లో ఉన్న స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయిపోయారు. మా గ్యాంగ్ అంతా కలిసి ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాము. ఇప్పుడు ఒక్కొక్కడు ఎంత వింతగా బిహేవ్ చేస్తున్నాడు చూద్దాం రండి. అందరినీ భోజనానికి కూర్చోబెట్టినట్టు కింద కూర్చోబెట్టేశారు, కానీ కింద ఫుల్ గా కాలిపోతుంది. మంచుగాడు చూడండి ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చుంటు పైగా వచ్చేసాడు యోగా చేద్దామని చెప్పేసి. యోగాలో ఇది ఒక ఆసనం అనమాట. నడుమైతే వెనక కొంచెమని చెప్పారు. ఆ వెనక వంచే క్రమంలో నా నడుమైతే పట్టుకుపోయింది. ఇంకా 3 రోజులు కోమా. అదేనండి బెడ్ రెస్ట్. ఉదయ్ గారిని యోగా చేయమంటే వాడైతే డాన్స్ మూస్ అయితే చేస్తున్నాడు. మురళిగాడికేమో ఇలా కాళ్ళు ఊపుతుంటే చాలా బాగుందంట. ఏం ఫీల్ ఉండదు. కాలు చాపి యోగా చేయరా అని చెప్తే వీడి కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాడు. ఏంటబ్బా దగ్గరికి వెళ్ళి చూస్తే వీడి ప్యాంట్ అయితే చినిగిపోయింది. ఇది ఇంకో జాతరత్నం అనమాట. ఆసనం వేరా అని చెప్తే వీడు అలసిపోయాను మామ పడుకుంటా అని చెప్పి అంటున్నాడు. మనకు అసలు తెలీదు యోగాలో ఇన్ని ఆసనాలు ఉంటాయి అని చెప్పేసి. వామ్మో వాయమ్మో ఏంది ఎన్ని అసలు ఆసనాలన్నీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా మన స్టైల్ అయితే కంప్లీట్ చేసేసాము. మీరు కూడా రెగ్యులర్ గా యోగా చేస్తారా? అయితే లైక్ చేసి ఫాలో కొట్టు మావా.